టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మెచ్చిన సినిమా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మీరు చూడబోతున్న సినిమా అప్పుల అప్పారావు. కొందరు అవసరాలకు తగినంత సంపాదన లేక తప్పనిసరైన పరిస్థితుల్లో అప్పులు చేస్తుంటారు. మరికొందరికి అప్పులు చేయడం ఒక హాబీ. అప్పులు చేయందే వారికి రోజు గడవదు. ఇటువంటి వ్యక్తుల మీదే అప్పుడెప్పుడో ముళ్లపూడి వెంకటరమణ గారు అప్పుల అప్పారావు అనే ఒక పాత్రని సృష్టించారు. బొమ్మ బొరుసు, అందాల రాముడు అనే సినిమాల్లో ఆ పాత్రలతో వెండితెర మీద నవ్వులు పూయించారు అప్పటి హాస్యనటులు రాజబాబు. అయితే అది సినిమాలో హాస్యం కోసం వాడుకున్న పాత్ర. కానీ మీరు ఈ వారం చూడబోతున్న అప్పుల అప్పారావు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తాడు. ఈ రోల్లో నటించింది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇక సినిమాలోకి అడుగు పెడదామా? అప్పుల అప్పారావు అంటే పెద్దగా సాగదీయకుండా అతని పాత్ర స్వరూప స్వభావాలను సినిమా ప్రారంభంలోనే చెప్పేశారు. అందరూ అప్పుడే తెల్లారిందా అని మామూలుగా అనుకునే మాటలోనూ శ్లేష జొప్పించి అప్పు డే తెల్లారిందా అంటూ ప్రవేశించే రాజేంద్ర ప్రసాద్ పాత్రను, అతనికి అప్పించిన వారి అగచాట్లను ఈ సీన్లో చూడండి. నెమ్మదిగా గీకోయా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్న ఎవరొక సప్పారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంచే బాగారుగా, ఉండండి లేచిపోతాను. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎద్దనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ బుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పివ్వండి. కొట్టుకోవచ్చుగా? మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది, కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు, ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని, ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలే? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు, నీ వల్ల. జోస్యాలు ఎన్నో రకాలుగా చెప్తుంటారు. గ్రహాల స్థితిగతులు చూసి చెప్పేవారు కొందరైతే, ఒక వ్యక్తి చేతిలోని రేఖలు చూసి అతడి జాతకాన్ని చెప్పేవారు మరికొందరు. దీన్నే హస్త సాముద్రికం అని అంటారు. కానీ ఈ సినిమాలో పాదంలోని రేఖలు చూసి వ్యక్తి జాతకం చెప్పే పాద సాముద్రికుని పరిచయం చేశారు. అతడు అప్పారావుకి జోస్యం చెప్పే సన్నివేశంలో ఏం చెప్తాడంటే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ. తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాట సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమ శివాయ. ఐ సీ. ఓ 10 పంది వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా.
చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిట? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమః శివాయనే. ఇంత లిటికెట్ ప్రశ్న ఇచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా, ఓహో, ఓహో, ఆహా, ఆహా, ఓహో, అంటే దివ్యంగా 3 వంశాలు ఉన్నాయి. 3 ఓం నమస్కారాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. ఈ సినిమాలో ప్రధాన పాత్ర వహించేది జోస్యాలే. ఇలా చేస్తే నీ జాతకానికి తిరుగుండదు, అలా చేస్తే అధోగతి పాలైపోతావు అంటూ జాతకాలు చెప్పేవాళ్ళని, ఆ జాతకాలను నమ్మేవాళ్ళని ఈ సినిమాలో మనం చూస్తాం. ఇప్పటికే ఒక పాద సాముద్రికుడు చెప్పిన జోస్యం చూసాం కదండి. అలాగే మరో జాతకం చెప్పే సన్నివేశాన్ని, దాని పర్యవసానాన్ని కూడా చూడండి. అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను. ఏం చేయమంటావు? ఏ ఆధారం లేని ఆడదాన్ని, ఇంటి నిండానేమో వయసు వచ్చిన ఆడపిల్లలు. బాధ్యతంతా మొయ్యాల్సిన నా మొగుడు ఈ భారం అంతా నేను నెత్తిన పడేసి చాతగాని వాడిలా ఎక్కడికో పారిపోయాడు. చూడు, నువ్వెన్ని నిమ్మకాయ డిప్పలు కళ్ళల్లో పిండుకుని కన్నీళ్లు కార్చినా నేను మాత్రం కరగను. నేను చచ్చిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే గాని దాంతో కాపురం చేయాలని కాదు. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు, మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి, అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకునాది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే నేనేం చేయను? ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేసుకుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి ముడి పెట్టేస్తే ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. అలా ఒక చిక్కులో పడిపోతాడు అప్పారావు.
ఇక అక్కడి నుంచి అతడికి చిక్కులే చిక్కులు. ఆ సంగతి అలా ఉంచితే పిచ్చి రకరకాలు. అలాంటి పిచ్చి ఉన్న వాళ్ళకి ప్రతిరూపాలు ఈ సినిమాలోనూ హాస్యభరిత సన్నివేశాల్లో కనపడతారు. వాళ్ళెవరో, వాళ్లకున్న పిచ్చేమిటో మీరే చూడండి. కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే, కిలాడిన కల బజారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే. గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్. మీ అమ్మని లైన్లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల, సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో గాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం. ఇంతేనా? మీ అమ్మని నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్ సోని. మీ కుక్క కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును. ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. మరదళ్ల పెళ్లిళ్లు చేయడం అనే బాధ్యత మన అప్పారావు మీద పడుతుంది. అక్కడ అతనికి ఎదురైన సమస్య ఏమిటంటే, ముగ్గురు మరదళ్ళు తమకు కావలసిన వరుడు గురించి చెప్పి అలాంటి వాళ్ళనే తీసుకురావాలని పట్టుబట్టడం. అప్పారావుకి మరదళ్లు పెట్టే షరతులు ఏంటంటే, కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్నెక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరిక ఏమిటి తల్లి? నేను కతనికి లైనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్టా, నువ్వు నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒక్కసారి చూశాను. చూడగానే మనసిచ్చేశాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను తెస్తాను. సరే, వెతికి తెస్తాను. సోమయాజులు ఆయన పాత్ర అనగానే శంకరాభరణం, అందులోని సంగీత విద్వాంసుడి పాత్రే మన కళ్ల ముందు మెదులుతాయి. ఆ సినిమాలో ఆయన పాత్ర అంతగా మన మనసుపై ముద్ర పడిపోయింది. ఈ సినిమాలో కూడా ఆయనది సంగీతం అంటే అభిమానించే వ్యక్తి పాత్రే కావడంతో మనకి శంకరాభరణంలోని సాత్విక పాత్రే గుర్తుకొస్తుంది. కానీ ఆయన పాత్రలో మరో కోణాన్ని చూపి ఒక్కసారిగా షాకిస్తారు దర్శకుడు. సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు. చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి. నేను ఇప్పుడు ఎవరండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన?
పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు, చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంటుగా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్. తోసే. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరంత మాట అనకూడదు. ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరు ఈ పెళ్లి ఒప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అయితే షేక్ చేస్తాను. అప్పారావు పాత్రకి ఎదురైన తిప్పలు చూశారు కదా. నెమ్మదిగా ఆ కష్టాలు ఒక్కటొక్కటిగా తీరడం మొదలవుతాయి. అందులో ఒకటి తనికెళ్ల భరణి పోషించిన చిలిపి దొంగ పాత్ర అప్పారావుకి తారసపట్నం. ఆ చిలిపి దొంగ ఎవరో, అతని పాత్ర స్వరూపం ఏమిటో, అతను రాజేంద్ర ప్రసాద్కి ఎలా తారసపడతాడో మీరే చూడండి. తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నాయి ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామనే చేస్తాంలే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పెన్ను తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మ, సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్. తగలయ్యా. నా సైకిల్ కాపులు వేసుకున్న సైకిల్ దొరికిందిగా. ముందు ఆ దొంగని పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు. ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదా. బొజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుడిని అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాకు కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం. నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి
యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే అడ్జస్ట్ అవుతా. చేసుకో. అమ్మయ్య, మరదలు కోరుకున్న వరుడు ఎలాగో దొరికాడు. ఒక సమస్య తీరింది అనుకుంటే మళ్ళీ మరో సమస్య. ఈ సమస్య ఇలా ఉంటే అప్పారావుకి అప్పులిచ్చిన వాళ్ళకి అప్పారావు పడుతున్న కష్టాల గురించి తెలుస్తుంది. తెలిసి వాళ్ళంతా సమావేశం అవుతారు. ఆ సమావేశంలో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, బాధితుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అప్పారావు గారికి అప్పిచ్చి మనందరం చెప్పుతో కొట్టుకున్నంత తప్పు చేశాం. మనందరినీ తిప్పి తిప్పి ముప్పు తిప్పులు పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడే తప్ప ఎప్పుడిస్తాడో చెప్పడం లేదు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే మనందరి చేతికి చెప్పలే. ఇదే గొప్ప అవకాశం, ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి అప్పారావు మనందరి అప్పులు తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగటానికి వీల్లేదు. ముగ్గురు మరదళ్లకు తగిన వరుళ్లను చూసి పెళ్లి సంబంధాలు నిశ్చయించడంతో సినిమా క్లైమాక్స్ కు చేరుతుంది. ఈ క్లైమాక్స్ రసవత్తరంగా సాగుతుంది. ఎలా అంటే మీరే చూడండి. వద్దురా అప్పారావు, మనిషికి ఒకటే పెళ్లి, అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు. మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే నీ భార్య. చెల్లాయ? నేను కాదక్క, నువ్వే ఆయన భార్యవి. అక్క? నిజమేరా అప్పారావు. అవును బాబు, నాకు 4 కూతుళ్ళు కాదు 5. సుబ్బులక్ష్మి నా పెద్ద కూతురు. కూతురు? చెల్లాయి? అక్క? ఓరి నాయనో, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడ క్లైమాక్స్ రా తండ్రి? మగదిక్కు లేని ఇంట్లో అమ్మ అవస్థ చూడలేక నీ ప్రేమని తెలివితేటల్ని అడ్డం పెట్టుకుని నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించవా అప్పారావు? అంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించడమే కాదురా అప్పారావు, నా మనసులో గుడి కట్టుకుని నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. ఇదిగో, ఈ ఆరాధనలో అగరత్తులు నాకొద్దు. నాకు కావలసిన గుడి కాదు, నీ ఒడి. ప్రేమ కంటే త్యాగం గొప్పది కదరా. 3 పెళ్లిళ్ళు చేసిన వాడివి ఇంకో పెళ్లి చేయలేవని కాదురా మా బంగారం నీకిచ్చింది. అది ఒట్టి అమాయకురాలు. నువ్వు భర్తవైతే దానికి ఏ భయం ఉండదని నీ భార్యం చేశాను. ప్లీజ్ నా ఈ త్యాగాన్ని అర్థం చేసుకోరా. అక్క, ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావు. నా కోసం మీ ప్రేమను బలి చేయొద్దు. త్యాగం నేనే చేస్తాను. ఇదిగా మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా? ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిట్రది? మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమః శివాయ. మిమ్మల్ని ఎలాగూ దేవుడు ఉంటుంది కనుక, దేవుడికి 2 భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమః శివాయ. ఎస్ ఓం నమః శివాయ. ఈశ్వరుడికి లేరా 2, వెంకటేశ్వరుడికి లేరా 2 ఓం నమః శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళ చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నీరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా 2 పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా. అదండి అప్పుల అప్పారావు అందించిన హాస్యపు జల్లు. సగటు మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తూ హాస్యభరితంగా సాగిపోతుంది ఈ సినిమా. అందుకే ఇది మీరు మెచ్చిన సినిమా అయింది. వచ్చే వారం మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. That's right.